ఈ జూలై నెలకి ఒక ప్రత్యేకత ఉంది. ఇది 7వ నెల. 7 అంటే చెప్పండి, సంపూర్ణత. సంపూర్ణత. కాకపోతే మన వాళ్ళు రాసేటప్పుడు 7 ఇటు వేసి ఇటు మధ్యలో అడ్డగీత కొడతారు. సంపూర్ణం లేదు మాకు అన్నట్టు. 7 అంటే సంపూర్ణత. మరీ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, హోసన్నా మినిస్ట్రీస్ పుట్టింది కూడా ఈ 7వ నెలలోనే. ఆమె చెప్పరే, బాధగా ఉన్నట్టుంది మీకు, ఇప్పుడు ఎందుకు పుట్టింది అన్నట్టుగా. ఈ 7వ నెలలోనే ఈ మినిస్ట్రీస్ పునాది వేయబడింది. దేవునికి స్తోత్రం. సరిగ్గా 1977వ సంవత్సరం 7వ నెల 7వ తేదీన ఈ మినిస్ట్రీని దైవజనులైన యేసన్న గారు ప్రారంభించారు. 14 మైల్ అనే చోట ప్రారంభించారు. రేపు 7వ తేదీకి ఎన్ని సంవత్సరాలు పూర్తయినట్టు? 48 పూర్తయి 49లోనికి ప్రవేశిస్తుంది. వాస్తవానికి రేపు పెట్టాలి, కానీ ఈరోజు ఆదివారం కనుక రేపటి రోజున మేము అక్కడ ఉంటాం కనుక ఈరోజు మనం ఈ మినిస్ట్రీస్ యొక్క అనుభవాల్ని జ్ఞాపకం చేసుకొని, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి భాగ్యాన్ని బట్టి, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి ఈ రోజున మనమందరము కూడా భాగస్థులుగా ఈ సహవాసంలో మనమంతా చేర్చబడ్డాం. ఈ 48 ఏండ్లలో ఎంతోమంది ప్రభువుని విశ్వసించి, ప్రభు బాటను విశ్వసించి, పరిశుద్ధతలోనికి వచ్చి విశ్వాస జీవితానికి పునాది వేసుకొని ప్రార్థనాపరులుగా అధిక సంఖ్యలో సహవాసపు అనుభవాలలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి మేలులు పొందినటువంటి వాళ్ళు. కొంతమంది వారు తమ పరుగును ముగించుకొని నిత్య విశ్రాంతిలోనికి వెళ్ళిపోతే, మిగిలినటువంటి ప్రజలంతా కూడా కలిసి ఈ సహవాసపు అనుభవాలలో పరుగులు తీస్తూనే ఉన్నాం. హోసన్నా మినిస్ట్రీస్ యొక్క పరిచర్యల ద్వారా ఆంధ్ర రాష్ట్రానికే కాదు, క్రైస్తవ్య ప్రపంచానికి ఎన్నో విలువైనటువంటి అనుభవాలు సమీపానికి చేర్చబడ్డాయి. స్తుతి ఆరాధనలో ఉన్నటువంటి ఉజ్జీవ జ్వాల అనేది ఎలా ప్రజలు ఆరాధించాలి, ఎలా దేవుని నామాన్ని మహిమపరచాలి, ప్రభువుని పాడి కొనియాడి ఆరాధించే అనుభవాలు ఎలా చేయాలని నేర్పింది హోసన్నా మినిస్ట్రీస్ అనుభవాలు. అంతేకాదు, ప్రజలకి ఉపవాస ప్రార్థనలు ఎలా చేయాలో నేర్పింది. యవనస్తులందరినీ సమకూర్చి అనేక మందిని పోగు చేసి శత్రు బంధకాలలో నుండి విడుదల పొంది దేవుని రాజ్య వ్యాప్తి కొరకు సిద్ధపడేటట్లుగా యవనస్తుల యొక్క కూడికలను ఏర్పాటు చేసి
ప్రజలలోనికి తీసుకుని వచ్చింది హోసన్నా మినిస్ట్రీస్ అనుభవాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు, సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన, రాత్రంతా ప్రభు సన్నిధిలో గడిపే అనుభవాలు, ప్రజలకు చేరువగా సమీపానికి తీసుకుని వెళ్ళి గ్రామాలు, పట్టణాలలో ప్రజలందరూ కూడా సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన అనుభవాలలో పాలు పొంది ఎన్నో మేలులు పొందినవారు. నెలలో ఇంచుమించు ఒక 15 చోట్ల సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలు జరిగేటటువంటివి. అలాగా అనేకుల మధ్యలోనికి ఈ ఉజ్జీవ జ్వాల అనేటటువంటి హోసన్నా మినిస్ట్రీస్ అనుభవాలు ప్రవేశించాయి. అంతేకాదు, కొంతమంది యువతరాన్ని సమకూర్చి బైబుల్ సెమినార్లను ఏర్పాటు చేసి అనేక మంది సేవకులుగా తర్ఫీదు ఇచ్చింది హోసన్నా మినిస్ట్రీస్ యొక్క అనుభవాలు. అనేక కుటుంబాలకి ఒక విలువైనటువంటి మార్గాన్ని చూపించింది ఈ హోసన్నా మినిస్ట్రీస్ యొక్క అనుభవాలు. ఏ యోగ్యత లేని మనలను, ఇక్కడ చేరిన చాలా వరకు ఏ యోగ్యత లేని మనలను, ఒకప్పుడు నామకార్థంగా అవిశ్వాసపు జాడలో సాగుతున్న మనకి విశ్వాస బాటను గురించి బోధింపచేసి, ఇదిగో ఈ పరిశుద్ధ అనుభవాన్ని ప్రత్యక్షపరిచి మనలను పాలిభాగస్తులుగా చేసింది. ఇంతటి విలువైనటువంటి అనుభవాలని ప్రత్యక్షపరిచి అనేక సంఘాలు ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఇక అటువైపు ఒరిస్సా ప్రాంతం వైపు, ఇట్లాగా ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క రాష్ట్రాలకి పరిచర్య విస్తరించబడుతూ వచ్చింది. అంతేకాదు, ప్రపంచ దేశాలలోనికి కూడా ప్రాకేటట్లుగా ఈ మినిస్ట్రీస్ యొక్క పరిచర్యని దేవుడు ఆ దిశగా విస్తరింపచేస్తూ వచ్చాడు. ఒక్క దైవజనులు ఆత్మీయ తండ్రి యేసన్న గారి ద్వారా వారు ప్రతిష్టాత్మకంగా సమర్పించుకొని నడుము కట్టి క్రైస్తవ ప్రపంచానికి ఒక మోడల్గా ఆయన నిలిచి, ఇప్పుడు అనేక ప్రాంతాలలో, అనేక సంఘాలలో కూడా ఇలాంటి అనుభవాలను ప్రత్యక్షపరుచుకోవటానికి ఒక రోల్ మోడల్గా దేవుడు హోసన్నా మినిస్ట్రీస్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే క్రమంలో ఏ యోగ్యత లేని నన్ను కూడా చిన్నప్పుడంతా పరిశుద్ధుల సహవాసానికి వెళ్ళాము, ఎన్నో ఆత్మీయ అనుభవాలు నేర్చుకున్నాము. ఆ తరువాత 90వ సంవత్సరం నుండి హోసన్నా సంఘ సహవాసానికి విశ్వాసులుగా ఉంటూ విశ్వాస జీవితాన్ని చేస్తూ పరిచారకులుగా నడిపించబడుతూ దేవుని పిలుపును, దైవ సేవకుల యొక్క పిలుపును అందుకొని ఈ మహిమ కలిగినటువంటి పరిచర్యలోనికి అడుగు పెట్టడం జరిగింది. అనేక మంది దైవ సేవకుల ద్వారా తర్ఫీదు పొందినటువంటి వ్యక్తిని ఆత్మీయ తండ్రి యేసన్న గారు, మేరక్క గారు వారిచ్చిన తర్ఫీదు, వారు నడిపించిన విధానం, నేర్పిన బోధలు, ఇవన్నీ మా జీవితాలకి ఎంతో విలువనిచ్చి వారు మమ్మల్ని పంపిన చోట్లకల్లా మేము వెళ్ళి దేవుని రాజ్య సువార్తను ప్రకటించి అనేకులని ఈ మహిమ కలిగిన మార్గంలోనికి నడిపించే ఒక విలువైనటువంటి సాధనంగా
దేవుడు తీర్చిదిద్దుతూ వచ్చాడు. ఈ మినిస్ట్రీలో, హోసన్నా మినిస్ట్రీస్లో ఇంచుమించుగా 30 ఏళ్ల పాటుగా ఈ పరిచర్యలో ఉండి నడిపించబడటానికి ఒక విలువైనటువంటి స్థానాన్ని ప్రభువు ఇచ్చి, ఇలాగ ప్రాంతాలకు పంపబడిన చోట్లకల్లా వెళ్ళి ఆయన నామాన్ని ప్రకటించి అనేక మందిని ప్రభు వైపుకు త్రిప్పగలిగే ఒక సాధనంగా దేవుడు మారుస్తూ వచ్చాడు. నేను ఎంతో ధన్యుడనని నేను చెప్తాను. ఎందుకనంటే హోసన్నా మినిస్ట్రీలో ఒక సేవకుడుగా ఉన్నందుకు. ఆమేన్. నేను చాలా ధన్యుడను. నేనే కాదు, ఇదిగో ఈ సహవాసపు అనుభవానికి వచ్చిన మీరందరూ కూడా ధన్యులే. ఆమేన్. మనందరికీ దేవుడు ఈ హోసన్నా మినిస్ట్రీస్ యొక్క అనుభవాన్ని ప్రభు కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ సంతోషకరమైన సహవాసపు అనుభవాన్ని ప్రభు మనకిచ్చాడు. ఇంతటి విలువైనటువంటి భాగ్యాన్ని కలుగు చేసిన మన యేసయ్యకి 2 చేతులెత్తి స్తోత్రం అని గట్టిగా చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. రాబోయే సంవత్సరాలలో మనమే కాదు, ఇంకా అనేక మంది ఈ సహవాసపు అనుభవాలకు చేర్చబడి ప్రభు కొరకు విలువైన సాక్షులుగా బ్రతకగలిగేటట్లుగా స్తోత్రం అని చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.